ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. అతో యుద్ధ పరిస్థాంతం సమరయతితయా సదం రావణాస్య కృష్ణోనాం దైవగస్య సమాగస్య దుష్టగభ్యా రావణోపాగిన్యా వైద్రామోసనగస్యం సనాతం యన్ సర్వాణ్యే సమరే విజయస్తుతి ఆచ్యప్రదేం పుణ్యం సర్వచిత్ర వినాశనం జయావాహం చెప్పే నిత్యం వర్షయం పరమం శుభం సర్వమంగళ మాంగళ్యం. ఇదేం సార్ తాళం వేసింది? ఎక్కడికి వెళ్ళారు? ఇవాళ శర్మ గారి కళ్ళు పరీక్ష చేసి కొత్త అద్దాలు ఇస్తున్నారు కదా, అందుకని ఉదయమే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అలాగా? ఆ పాపు నేను రాసిన మందులు 2 పూట్ల మీరు వాడుతుండాలి. మరి కంటికి మట్టుకు ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకండి. వారం రోజుల తర్వాత వస్తే మళ్ళీ చెకప్ చేస్తాను. ఓకే? అలాగే. నమస్తే. ఇప్పుడు చూపది స్పష్టంగా కనిపిస్తుందా నాన్న? లక్షణంగా కనిపిస్తోందమ్మా. మీ చిరునవ్వులంత స్పష్టంగా ఉంది. ఆ చిరునవ్వులతో పాటు చిరుగజ్జల చప్పుడు కూడా వినిపిస్తాను. రండి సార్. నేను సార్ టింకుని. చంద్రం టింకు టింకు టింకు. ఏమిటి ఇప్పుడు గజ్జలు కట్టుకుని ఇక్కడ నీ విద్య ప్రదర్శిస్తావా? మీరెప్పుడు ఇంతే చిన్నపిల్లని చేసి ఆడిస్తారు. గురువు గారు ఇన్నాళ్ళు గజ్జలు చప్పుడు వింటున్నారు, ఇప్పుడు గజ్జలు చప్పుడు చూస్తారు. చప్పుడు చూడటమా? అదే కదా గమ్మత్తు. ఆ చిన్నపిల్లాడేదో చెప్పటం, మనమేమో వాడి వెంటపడి ఊరేగింపులా వెళ్ళిపోవటం. చూసారా సార్ మీనాక్షి గారిని? అదిగోండి అక్కడ. అవును సార్, సాక్షాత్తు మీనాక్షి గారే. మువ్వల సవ్వడి చూపిస్తానాగా, చూసారా? ఆ అందమైన అమ్మాయి ఎవరు చెప్పండి? చాలా బాగుంది కదటే. అప్పుడే అంత పైసగ్గిమూలు అనకండి, ఇంకా చాలా ఉన్నాయి. రండి రండి. కొలువైయున్నాడే దేవదేవుడు, కొలువైయున్నాడే దేవదేవుడు, కొలువైయున్నాడే కొలువైయున్నాడే కోటి సూర్య ప్రకాశుడే, కొలువైయున్నాడే కోటి సూర్య ప్రకాశుడే. ఒకదాన్ని మించి ఒకటి ఎలా జీవకళుట్టి పడుతుందో చూసారా? ఒకదాన్ని మించి ఒకటి ఎంత గొప్పగా ఉన్నాయో. నిజమే, ఎంత ముద్దుగా ఉన్నాయో. నువ్వనుకున్నట్టే రేపు ఊరంతా అనుకుంటే సిగ్గుపడాలి. అర్థం చేసుకోవు. ఇంకో నువ్వు కాల్తీవయ్యా, నువ్వు తిప్పవయ్యా. మీనాక్షి గారు ఉబ్బి తబ్బిబ్బై సిగ్గుపడి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్ళిపోదాం సార్? లేదయ్యా, ఒక్కసారి చంద్రం దగ్గరికి తీసుకెళ్ళి. అలాగే సార్, నువ్వు పోనీ. రండి, గురువుగారిని తీసుకొచ్చాను. నమస్కారం సార్. అందరిలాగే నువ్వు మీనాలోని చిలిపితనాన్నే చూస్తున్నావు అనుకున్నాను. కానీ మీనాలోని కళని నా కళ్ళతో ఇలా చూడగలవని ఊహించలేదయ్యా. కొత్త కళ్ళజోడు పెట్టుకున్నారు కదా, కొత్తగా ఏమన్నా చూపిద్దామని మన బ్యానర్లు చూపించాను. అది లేనిది సృష్టించాలంటే ఊహించాలి గాని ఉన్నదో ఉన్నట్టు గీయటానికి ఊహించకండి. నీ పదం ఆమె పాదం తలుచుకుంటేనే బ్రష్ అలా లయబద్ధంగా నడిచిపోతుంది. నువ్వు అలంకరించినట్టు మీనాని ఒక నాట్యమయూరిగా వేదిక మీద చూడలేకపోయినా కళ్లకు కట్టినట్టు ఆ రూపాన్ని చూపించి ధన్యుణ్ణి చేశావు. కళ్లకు చూపునిచ్చింది డాక్టరే అయినా నా మనస్సుకు వెలుగునిచ్చింది నువ్వు. నీకు చాలా రుణపడి ఉన్నానయ్యా. మేము మీకన్నా చిన్నవాళ్ళం, ఆశీర్వదించండి గాని అలా అనకండి సార్. పీచు పెట్టాలంటే మొహం నువ్వును. ఆ పెద్దబట్ల వారి సంబంధం నీకు నచ్చలేదట్రా పింజారీ వెధవా? ఏమిట్రా అమ్మాయికి లోపం ఏమిటి? నిన్నే నేను విజిలేసినా కోతయ్యకుండా నిలబడ్డామంటే షట్లో దోషం సిగ్గులేదు వెధవా. అబ్బా మీరు కూడా ఏమిటండి అరుపులు డీజిల్ ఇంజన్ లాగా? వద్దు. కాపురం చేయాల్సిన వాడే కాదంటున్నప్పుడు మనం ఒత్తిడి తెచ్చి ఏమిటి ప్రయోజనం? బొగ్గులేని ఇంజన్ లాగా ఆలోచిస్తాడేమిటి వెధవా? అయినా పిల్లకి లోపం ఏమిటి? పియూసీ చదివింది, టైప్ పాస్ అయింది, నేరో గేజ్ బండిలాగా కుదుమట్టమైన పిల్ల. పైగా 10,000 కట్టం ఇస్తా ఉంటున్నారే. అంతే, మీకు 10,000 ముఖ్యం, ఆ సుఖం అక్కర్లేదు. నోరు ముయ్యరా. నీకోసం కాకపోతే మరెవరి కోసం రా? ఇలా పచ్చ జెండా ఊపుకుంటూ వచ్చే పోయే సంబంధాలని చూడటం అక్కువ. చాలే ఊరుకోండి. పెళ్లి కావలసిన పిల్లాన్ని పట్టుకుని వెధవా వెధవా అంటూ
పాడు చెప్ప మీరును. వాడికి ఆ శర్మగారి అమ్మాయి సావిత్రి మీద ఉంది. ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు. అది సంగతి. అప్పుడే అనుకున్నా వీడిని బ్రాడ్ గేజ్ మీద నడిపిద్దాం అనుకుంటే ఎందుకు వీడు మీటర్ గేజ్ మీదకి వెళ్తున్నాడా అని. అసలు ఆ అమ్మాయితో చీపురు పట్టుకుని తిరుగుతున్నప్పుడే ఔటర్ సిగ్నల్ దగ్గర ఆపేసి ఉండాల్సింది. చెంపిరి వెధవారి. ఎరా సావిత్రిని చేసుకుంటావా? నెలవారీ అంటే పట్టుమని చెల్లించలేని ఆ పెద్ద మనిషి సంబంధం నీకు ఇష్టమైందట్రా? అప్పడాలు ఒడియాలు చేసుకునే సావిత్రిని చేసుకుంటావా? అమ్మకు కూడా ఈ సంబంధం ఇష్టమే. అదే సంగతి. తల్లి కొడుకులు ఏకమై నన్ను లూప్ లైన్లకు లాగేద్దామని చూస్తున్నారా? రేయ్, నా ప్రావిడెంట్ ఫండులో ఒక్క పైసా ఇవ్వను. ఇంటి మీదున్న పెంకు మొక్కేవను. ఆఖరికి నా కోటి గుడి కూడా ఇవ్వను. అప్పుడు చూసుకోరా ఈ ముష్టి వెధవకి ఏం చూసుకొని పిల్లనిస్తారో. ఆఖరికి ఆ శర్మగారికి కూడా ఈ సంగతి తెలిసిందంటే ఒరే వాళ్ళ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడనివ్వరా కంచర వెధవా. సావిత్రి, ఓసారి ఇలా రండి. రండి. సార్. ఏమిటయ్యా ఇది? ఇంత పెద్ద నమస్కారం చేస్తున్నావు? చెప్తానండి. నేను సావిత్రి ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నాకున్న ఆస్తి అర్హత ఇదొక్కటే. చేసుకోవడం అక్కయ్యకి ఇష్టమో లేదో కనుక్కో అమ్మా. నాన్న చెప్పింది విన్నావుగా? అతను కొన్న ఆస్తల్లా సంగీతం ఒకటే. మరి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పే. నాకున్న ఆభరణం కూడా ఒక్క సంగీతమే. బావగారు, మీనాక్షి నృత్య ప్రదర్శన ఏర్పాటైంది. ఏమ్మా, చాలా సంతోషం. బావగారు, ముహూర్తం అయ్యే వరకు భోజనాలకు అందరం ఆగుదామా లేక పిల్ల జలాన్ని కానిచ్చేయమంటారా? అలాగే కానిచ్చేయండి. చాలా అదృష్టం అమ్మా. అమ్మా, మీనాక్షి నృత్య ప్రదర్శన ఏర్పాటైంది. తర్వాత చెప్పొచ్చు కదా నాన్న. అవునా? ఆ సంగతి తర్వాత చూడొచ్చు, ముందు కానీ. ఇక్కడ కూడా ఏమిటి ఇది? వధూవర్లకి ఆర్తిద్దామనండి. ఉండండి. కలకల్లాడేమని మర్చిపారిపోతానే. అబ్బా, ఇప్పుడు వైరప్ప
ఇగో బాబు ఆ మైక్ ఇలా తీసుకురా, ఇక్కడ పెట్టు. అయ్యో మైకి సంగతి అది మేము చూసుకుంటామండి, అది మాకు అలవాటే. కానీ మీరే చూడండి. వస్తారులేండి, మీరు కంగారు పడకండి. అబ్బా రారని కాదండి, టైం దాటిపోయిన తర్వాత వస్తే మా సభ్యులు మా టొపేరా లేపేస్తారు, అదే నా కంగారు. ఏంటి అబ్బాయిని తీసుకురాలేదు? ఇవాళ విరోచనాలకు మందేశం, కొంచెం గొడవ అవుతుందని. ఇది కొంచెం పట్టుకోండి. ఇక్కడ కూడా తెచ్చావెందుకు ఇవి? హారతి ఇద్దామని. గురువాయిరప్ప, అమ్మాయి మొట్టమొదటిసారిగా నాట్యం చేస్తాను కదండి, అందుకని. బాగుంటదే. కళాక్షేత్ర ప్రిన్సిపల్ గారు, అమ్మాయి నాట్యం చేస్తున్నసరికి మీ సంతోషానికి పట్టపగ్గాలు. బావగారు మొహంలో ఒకేసారి మెయిల్ కి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్స్ ఇచ్చినట్టుగా ఉంది. ఏది ప్రమాణంగా వెలిగిపోతుందండి. నిజంగా ఈ రోజు నాకు దివ్యమైన పండగ రోజేనయ్యా. నమస్కారం మాస్టర్. దీర్ఘాయురస్తు. ఇంతకాలానికి వేదిక మీద తమ పక్కన కూర్చునే అదృష్టం కలిగింది. అంతా ఈశ్వర కృప నాయన. వెళ్ళి శృతులు చేసుకోండి. అలాగే. ఇంకో అమ్మాయి రాలేదా? ఇంకా రాలేదండి. మీ గజ్జలు ఎందుకండి బాబు? అసలు గజ్జలు కట్టుకుని ఆడవలసిన వాళ్ళు ఇంకా రానేలేదు. వచ్చేస్తారండి. అంతా వచ్చేస్తారు అని వారే. నాకు అసలు కంగారుగా ఉంది. అమ్మాయి ఇంకా రాలేదే, అలంకరణ పూర్తయిందో లేదు. చేస్తారులేండి, మీరు కూర్చోండి. ఇట్రండి. మీరు ఇలా తర్కించుకుంటూ తాపీగా కూర్చుంటే ఎలాగండి? చూశారుగా మా సభ్యులందరూ వచ్చేసారు. మీరైనా వెళ్ళగా త్వరగా తీసుకురండి. అలాగేలేండి. అదేమిటండి ఇంకా పూలతోనే ఉన్నారు? ఇదిగో అయిపోయిందండి. మీనా డ్రెస్ వేసుకుంటోంది. మనం ప్రోగ్రామ్ లో ఇచ్చిన టైం 10, ఇప్పుడు దాదాపు 10:30 కావస్తుంది. మీరు ఎప్పుడు రెడీ అయ్యేది, ఎప్పుడు మొదలు పెట్టేది? కాస్తైనా టైం సెన్స్ లేకపోతే ఎలాగండి? ఎందుకో మీనా అంత ఉత్సాహంగా లేదండి. ఏ ఒంట్లో బాగలేదా? అసలు ఈ ప్రోగ్రాం పెట్టడమే దానికి అంత ఇదిగా లేదు. ఏదో మా నాన్నగారి పోరు పళ్ళకి నేర్చుకుందే గాని దానికి భరతనాట్యాలు కూచిపూళ్ళు అంత ఇష్టం లేదండి. అవి కూటికి గుడ్డకి కొరగావని దాని నమ్మకం. ఇది నమ్మకాలు సిద్ధాంతాల గురించి చర్చించే సమయం కాదు. అసలే మీ నాన్నగారు కంగారు పడుతున్నారు. మీనా గారు నేను తీసుకొస్తాను గానీ మీరు వెంటనే వెళ్ళి జనం గొడవ చేయకుండా మీ పాటలతో ఎంగేజ్ చేయండి. పదండి, ముందు మీరు పదండి. ఇదిగో నాగేశ్వరరావు, అమ్మగారిని థియేటర్ దగ్గర దించేసి త్వరగా వచ్చాయి. అలాగే సార్. మీనా గారు మీరు త్వరగా రెడీ కావాలి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పూలున్నాయి, తీసుకురామంటారా? మీనా గారు, మీనా, ఏమండి? ఏమిటండి ఇది? మేమంతా కంగారు పడుతుంటే మీరు ఇంకా ఇలాగే ఉన్నారంటే అర్థం ఏమిటి? చంద్రం గారు, గుర్రాన్ని చెరువు దాకా లాక్కెళ్ళొచ్చు గాని దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేమన్న సామెత మీకు తెలుసా? తెలీదు, కానీ రౌతి కొద్ది గుర్రం అన్న సామెత తెలుసు. సరేలేండి, ప్రోగ్రామ్ అయిపోగానే బోల్డెన్ సామెతలు చెప్పుకుందాం. ముందు మీరు రెడీగా అండి, మనం 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. అసలు మీలో ఏ స్వార్థము లేందే నా చేత బలవంతంగా నాకిష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు? ఇందులో బలవంతం ఏముందండి? మీరు దొంగతనం చేస్తున్నారా, దోపిడీ చేస్తున్నారా? మీకు వచ్చిన కళని 10 మంది చూసే అవకాశం కలిగిస్తున్నారు, అంతే కదా? నేనేం 10 మంది కోసం బతకాలనుకోవటం లేదు. నా ఆనందం కోసం బతకాలనుకుంటున్నాను. నా జీవితం సుఖంగా గడిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా కాళ్ళకి ముళ్ళ కంచెలు కట్టి నిప్పుల మీద ఆడించాలనుకుంటే నేను సహించలేను. మీనాక్షి గారు, ముంగిట్లో ముగ్గుల మధ్యనున్న గొబ్బెమ్మను చూసి ఒక పేడ ముద్దని అసహించుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏముండదు. వాళ్ళ సంస్కారం అంతే నేను సరిపెట్టుకోవటం తప్ప. ఇంకా మీకు సంస్కారం ఉందని నా నమ్మకం. రండి, మీ నాన్నగారు కొండంత ఆస్తి ఎదురు చూస్తున్నారు. ఆశ పెట్టుకుంది మా నాన్నగారు కాదు, ఏదో ఆశించేది మీరు, ఏదో కావాలనుకుంటున్నది మీరు. నేను పచ్చదిండా ఊపి విజిలేసేస్తాను. రండి సార్. అందరికీ నమస్కారం. చైతన్య భారత ఆధ్వర్యంలో ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ వేదాంతం శేషేంద్ర శర్మ గారి కుమార్తె కుమారి మీనాక్షి నృత్య ప్రదర్శన కొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది. మీరు సావధానంగా తిలకించి ఆ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన.
డాక్టర్ నాన్న 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 అసలు చంద్ర ఎవరు? మన విషయంలో జోక్యం చేసుకోవడానికి నాకిష్టం లేదని తెలుసు కూడా ఎందుకు ఆ డాన్స్ ఏర్పాటు చేయాలి? బలవంతంగా ఊరికమ్మ మీదకి లాక్కెళ్ళినట్టు నన్ను ఎందుకు ఆ స్టేజ్ మీద పడేయాలి? అతనికి ఏదో బుద్ధి చెప్పాలనే కక్షతో అలా చేసేనే కానీ నాన్న మరోలా అర్థం చేసుకుని పిచ్చిదానిది కాదు, ఆ దేవుడిది. లేకపోతే పెద్దవాళ్ళ ఆశయాల్ని ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా పిల్లల మీద రుద్దేట్టు చేస్తాడా? ఇక నీకు ఇష్టం లేని పని ఎవరూ బలవంతంగా చేయించరు. ఆయనతో చెప్పి ఏ ట్యూటోరియల్ కాలేజీలోనూ చేర్పిస్తాను. నీ కోరిక అదే కదా? ఓ డిగ్రీ వచ్చాక మిగతా విషయాలు ఆలోచిద్దాం. భాగ్యలక్ష్మి గారి చెల్లెలు డాన్స్ నేర్చుకుంటుందిట. వాళ్ళు గజ్జలు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇవికిరా. మీ కళ్ళు చల్లబడ్డాయా? నా కాళ్ళకి గజ్జలు కట్టకపోతే ఆ నటరాజుకే ద్రోహం జరిగినట్టు ఆ రోజు తెగ బాధపడ్డారు. నాట్యం నాట్యం అంటూ నా వెంట పడ్డారు, వేధించారు, నా ప్రాణం తీశారు, ప్రోగ్రాం పెట్టారు. ఏమైంది? ఇప్పుడు ఎవరికండి నష్టం జరిగింది? మీకే. ఏం జరిగినా ఏమీ పట్టనట్టు రంగులు పొలుముకుంటూ కూర్చున్నారు. కానీ మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పొడుస్తారండి? పోయిన మా నాన్నగారిని ఎవరు తీసుకొస్తారు? ముందు తలదొడుచుకోండి, కాస్త వేడిగా టీ తాగుదు గాని. ఇలాంటి మర్యాదలు కాదండి మీరు చూపించాల్సింది. ఓ మనిషిని మనిషిగా గౌరవించడం మర్యాద, ఓ వ్యక్తి అభిప్రాయాలకు విలువివ్వటం మర్యాద. కళలంటే మీకంత గౌరవం అభిమానం ఉంటే అవి ఇష్టపడే వాళ్ళ చేత గజ్జలు కట్టించండి, నాట్య మయూరులుగా తీర్చిదిద్దండి. ప్రజలు శభాష్ అంటారు, ప్రభుత్వం సన్మానం చేస్తుంది. అంతేకాని ఇష్టం లేదు మొర్రు అంటున్న నాలాంటి వాళ్ళ వెంట పడకండి, ప్రాణం తీకండి. ఆగండి.
సీజర్ సీజర్ రాణి హాయ్ హౌ ఆర్ యు వాట్ ఎ సర్ప్రైజ్ ఏమిటి ఈ మధ్య చాలా చాలా జరిగిపోయాట మీ అక్కయ్యకి పెళ్ళైందిట మీ ఇంటి ఓనర్ కొడుకే ఇచ్చారట ఫైన్ పాపం మీ నాన్నగారు పోయారట నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చావట మీ ఇంటి పక్కనే మేడ మీద ఒక అబ్బాయిట అతనికి నీకు ఏదో ఇదిట ఏమిటే నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అన్నిటికీ కలిపి హోల్సేల్ గా ఒక చిరునవ్వా సమాధానం నువ్వు కూడా నన్ను ఏదైనా అడగొచ్చు కదటే అర్థం చేసుకో అడగటానికి ఏముంటుంది నువ్వేమో లక్షాధికారివి నీ భర్త గారేమో అమెరికాలో పెద్ద ఇంజనీరు అత్తమామలు లేరు ఆడబడుచులు లేరు మేమిద్దరం మాకిద్దరే చాలనుకుంటున్న వాళ్ళం అది సరే గాని ఊరికే రారు మహానుభావి అని ఏమిటి విషయం ఏమి లేదు మీ వారు ఫ్రెండ్స్ కొంతమంది సాగరికాని పెద్ద హోటల్ పెట్టారట అందులో ట్రైనీస్ గా కొంతమందిని తీసుకుంటున్నారట అంటే నువ్వు ఉద్యోగం చేస్తావా మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైతే నీకు ఇప్పుడు వచ్చిందనమాట ఈవిడ నా ఫ్రెండ్ మీనాక్షి తెలుసు కదా తెలియకే ఇంతకు ముందు మన ఇంటికి వచ్చారుగా సాగరిక హోటల్లో వేకెన్సీస్ ఉన్నాయట షీ వాంట్స్ టు అప్లై 10th వరకు చదువుకుంది చదువు గురించి కాదు గొప్ప వేదాంత వారు అమ్మాయి కదా హోటల్ ఉద్యోగాలు అవి ఇవి పర్వాలేదండి అలా అనుకుంటూ కూర్చుంటే నవ్సు కూడా వద్దు ధైర్యంగా చెప్పేసాయి అబ్బా మొదటి నుంచి దీనికి కూచిపుళ్ళు గీచిపుళ్ళు అంటే వాంతులు అదే ఏసీ రూమ్ లో రిసెప్షనిస్ట్ అనండి ఎగిరో గంతు ఏరోప్లేన్ లో ఎయిర్ హోస్టెస్ అనండి ఎగిరి 2 గంతులు టిప్పు టాపుగా డ్రెస్ చేసుకుని టిక్కుటక్కు 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 అనుకుంటూ 24 గంటలు పనిచేయమనండి గంతులే గంతులు గంతులే గంతులు మనం వెళ్లేలోపు హారతి కర్పూరం అయిపోతుంది అమ్మాయి ఆఫీస్ ఏంటి బాబు ఏటైనా రుక్కుంటూ వచ్చేస్తున్నారు ఊళ్ళో పెళ్లి అవుతుంటే ఎవరికో హడావిడని అబ్బాయిడు తలుపేసిందండి అమ్మ సావిత్రి అమ్మ మీనా ఏమిటండి అమ్మ ఏదో ఆఫీస్ లో చేరిందట కదా మంచి ఉద్యోగం మంచి జీతం అట కదా హారతిద్దామని హారత అండి అవునమ్మా ఉద్యోగం సిద్ధితే దీపం దర్శయామి అన్నారు శుభం కలగాలని అమ్మ మీనా మడి కదా నువ్వు ఇక్కడే ఉండు నేను పిలుచుకొస్తాను అమ్మా మీనాక్షి బాగుందమ్మా నీ పేరా మిస్ మీనాక్షి హౌస్ కీపింగ్ ట్రైనీ ఇన్నాటికి నీ కోరిక నెరవేరిందన్నమాట క్షేమంగా వెళ్ళిరా అబ్బా అవును అక్కడ హారతి ఇటు పద అమ్మా మీనాక్షి మీనాక్షి ఎప్పుడో వెళ్ళిపోయిందే హారతి నువ్వే ఎత్తేసుకో ఏమిటి కూరలు కొంటున్నారా అవునమ్మా చూ గుడ్ మార్నింగ్ కంగ్రాచులేషన్ చాలా స్మార్ట్ గా ఉన్నారు ఆటో అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి అలాగే సార్ కమ్ ఇన్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కొత్త ఉద్యోగంలో ఐఎమ్ ఆల్ రైట్ సార్ థ్యాంక్ యూ మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా చాలా ఇష్టం సార్ కానీ మ్యాచెస్ ఎప్పుడు చూడలేదు ఐ సీ రేపు సాయంకాలం ఫ్లైట్ లో ఆ 2 క్రికెట్ టీమ్స్ ఇక్కడికి వస్తున్నాయి వాళ్ళు మన హోటల్లోనే స్టే చేస్తున్నారు 2nd and 3rd ఫ్లోర్స్ మళ్ళీ ఒకసారి ఆ మ్యూజిక్ ఛానల్స్ టెలిఫోన్స్ చెక్ చేసి రెడీగా ఉంచండి ఓకే ఎస్ సార్ రవి శాస్త్రి కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా వస్తున్నారా సార్ మీదే ఫ్లోర్ 3rd ఫ్లోర్ అయితే ఇండియన్ టీమ్ కి 3rd ఫ్లోర్ అలాట్ చేద్దాం ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మిస్టర్ చంద్రశేఖర్ హౌ ఆర్ యూ ఫైన్ సార్ థ్యాంక్ యూ రఫ్ గా బ్యానర్ డిజైన్ వేశాను మీరు ఓకే చేస్తే ఇవాళ తయారు చేస్తాం
ఎక్కడ కట్టిస్తారు? ఎయిర్పోర్ట్ ఎదురుగా బొబ్లీ జూట్ మిల్స్ హోర్డింగ్ ఉంది చూడండి. మనకు కావాల్సింది టెంపరీగా వారమే గనక అది తీసుకుందామని. ఓకే. బ్యాక్గ్రౌండ్ అంతా ప్యూర్ వైట్ గా వదిలేస్తాను. లెటరింగ్ మాత్రం ఆక్స్ఫర్డ్ బ్లూలో ఉంటుంది. ఈ లెఫ్ట్ కార్నర్ లో ఏమో యాజ్ అ కట్అవుట్ స్వాగతం చెప్తున్నట్టు దిస్ విల్ బి హియర్. ఈ అమ్మాయి మిస్ మీనాక్షి కదా? అవును సార్, రీసెంట్ గా ఇక్కడే చేరారు. ఈస్ షీ ఏ క్లాసికల్ డాన్సర్? చాలా గొప్ప డాన్సర్ సార్. వేదాంతం వారి అమ్మాయి. వాళ్ళ కుటుంబమే నాట్యంలో పుట్టి నాట్యంలో పెరిగింది. ఇంత కళ చేతిలో పెట్టుకుని ఇలాంటి ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్టు? ఏముంది సార్, ఇలాంటి కళలకు ప్రోత్సాహం ఉండదని ఆమె మనసులో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. నేను నాగపూర్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆల్ ద వే నా డాక్టర్ని మెడ్రాస్ పంపించి సచిన్ గారి దగ్గర డాన్స్ నేర్పించాను. పుట్ మీ టు హౌస్ కీపింగ్ ప్లీజ్. సిల్లీ థింకింగ్. నేను ఒక హోటల్లో లాబీ మేనేజర్ అని చెప్పుకోవటానికి, ఒక యామిని కృష్ణమూర్తిని అని చెప్పుకోవటానికి భేదం లేదు. సెండ్ మిస్ మీనాక్షి హియర్. మీలాంటి పెద్దవాళ్ళు నచ్చజెప్పాలి సార్. ఈ కళకుండే విలువేమిటో గ్రహించేట్టు చేయాలి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. పర్వాలేదు సార్. నో, ఇంతటి పెద్ద కళాకారునికి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. సిట్ డౌన్. కూర్చోండి. ఈ ఫోటో మీదేనా? ఎస్ సార్. ఇంత పెద్ద క్లాసికల్ డాన్సర్ అయి ఉండి ఈ జాబ్ నీకెందుకమ్మా? ఐఎమ్ డిస్మిస్సింగ్ యూ రైట్ నౌ. నౌ కమింగ్ టు దిస్ పాయింట్. మన హోటల్లో అభినయ్ రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ ఆల్ మండేస్, వెన్స్డేస్ అండ్ ఫ్రైడేస్ కుల్జిత్ సింగ్ గారి గజల్స్ ఉన్నాయి. మిగతా రోజులన్నీ మిస్ మీనాక్షి గారి క్లాసికల్ డాన్సెస్ పెట్టిస్తే ఎలా ఉంటుంది? వాట్ యు సే మిస్టర్ చంద్రశేఖర్? హౌ ఇస్ ది ఐడియా? చాలా బాగుంది సార్. గుడ్. అయినా ఆవిడ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా పాపం. యు సే మిస్టర్ చంద్రశేఖర్, ఇందులో తెలుసుకోవటానికే ఉంది. ఉద్యోగం చేయటం కేవలం డబ్బు కోసమే అయితే యాజ్ ఎ ట్రైనీ ఇప్పుడు మీకు వచ్చేది 550 రూపీస్ ప్లస్ డ్రెస్ అలవెన్స్, ఫుడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. అంతే కదమ్మా? ఎస్ సార్. మరి పెర్ఫార్మెన్స్ కి 500 రూపాయలు చొప్పున చూసుకున్న నెలకి 12 పెర్ఫార్మెన్సెస్ అంటే 6000 రూపీస్ అన్నమాట. నో కంపారిజన్, నో కంపారిజన్. ఆపరేటర్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ 5 minutes. ఓకే? గుడ్. డాన్స్ ఓకే. వన్ మోర్ థింగ్. మా హోటల్లో కల్చరల్ అఫైర్స్ డెస్క్ అని ఒక పోస్ట్ ఉంది. దాని ఇన్ఛార్జిగా మీరుండండి. ఒక కళాకారునిగా ఇతర కళాకారుల్ని ఎలా ఆదరించాలో మీకు బాగా తెలిసి ఉంటుంది. ఏమ్మా? వాట్ మిస్టర్ చంద్రశేఖర్? అంటే డ్యూల్ రోల్ అన్నమాట. వెరీ లక్కీ గర్ల్ సార్. Looking at you in a saree, I thought you were an Indian. Yes, everybody thinks that. Madam? Thank you. But I like Indian clothes, Indian culture, Indian fine arts. In fact, India has become my second home. How is the response to Odyssey in the South? Very good. People really appreciate fine arts in the South. I see. Meenakshi, Here are some guests. Good evening, Sharon. Good evening. This is the girl Meenakshi I was talking about. Namaste. Oh, this is the daughter of the famous Kuchipudi guru. I'm very happy to meet you. Sharon Lohan గారిని అమెరికన్. 15 సంవత్సరాలుగా ఇండియాలోనే ఉంటూ ఒడిసీ, మణిపూరి, వాట్స్ ది అదర్ డాన్స్? Chow. చౌ ఇవన్నీ నేర్చుకుని ఢిల్లీలో సెటిల్ అయిపోయారు. రేపు మన ఊర్లో ప్రోగ్రామ్ వేయడానికి వచ్చారు. ఇవాళ ఇక్కడే ఉండడం నిజంగా మన అదృష్టం. I don't know what he said, but I hope it was good. He is telling you are a great dancer. Oh, thank you very much. You must bring her to my program tomorrow. Sure. But now we're waiting to see your dance performance. Please. Please sit down. నేను నృత్యం చూడాలంటే మనసు బాధపడుతుంది. కాలికి గజ్జె కట్టుకోగానే సరికాదు. ఆ మువ్వల సవ్వడితో ప్రేక్షకుల్ని మంత్రముగ్ని చేయాలి. మరో నూతన ప్రపంచంలో విహరించేలా చేయాలి. A higher reality. It's to express the inner world that we all share. నేను చెప్పింది నిజమేనా? నిజమేలేండి. మొక్కుపడిగా చేసే ఏ పనైనా అలా జీవం లేనట్టే ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. పిలిచారట? నిన్న షరణ్ లోవెన్ పర్ఫార్మెన్స్ చూసారా? చూసాను సార్. హౌ డు యు లైక్ ఇట్? చాలా బాగుంది సార్. నో చాలా చాలా బాగుంది. ఎస్ సార్. ఆవిడ వాళ్ళ ఊరు వెళ్తున్నారు. ఈ కాంప్లిమెంట్స్ మన హోటల్ తరఫున ఆవిడకి ఇవ్వండి. అలాగే సార్. నాతో పాటు మీనాక్షిని మా బృందంలో ఒక కళాకారిణిగా అమెరికా తీసుకెళ్లడం నాకు ఇష్టమే. That would be really nice. Well, she deserves it.
సాంప్రదాయ సిద్ధంగా వాళ్ళ నాన్నగారు నృత్యం నేర్పించారని చెప్తున్నారు. కానీ ఆమె కూడా తన కళకు న్యాయం చేయాలి. కాళ్ళు చేతులు తాళం తప్పకుండా ఆడించడం నృత్యం కాదు. ఎక్కడైనా ఏ దేశంలోనైనా ప్రేక్షకుల మనసును నర్తింప చేయగల విన్యాసమే సజీవమైన కళ. రండి, మీకు నూరేళ్లు. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. నేను మీ డాన్స్ చూడడానికి ఒక నెల రోజుల్లో తిరిగి వస్తాను. అప్పుడు మీ అంతరాత్మ చేసే ఆనందం చూపించండి. And I'm very much looking forward to seeing you dance again, okay? But please, don't show me only the dance of the body and the limbs. Show me the dance of the soul. It asks for your total involvement. Real bhav, love and devotion. Okay? Miss Meenakshi Devi? Yes. Compliments from hotel. Thank you. Very kind of you. Next time, these flowers will be for you. Thank you. You can be sure of that. మీనాక్షి గారు, నెమలి నాట్యం చేస్తున్నప్పుడు అణువణువు స్పందిస్తుంది కనుకనే అంతరాత్మ పురివెప్పుతుంది. లయబద్ధంగా వేసే ప్రతి అడుగు ఆత్మ నర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆవిడ చెప్పింది ఇదే. భగవంతుడు మీకు తీర్చిదిద్దిన అంగసౌష్ఠం ఇచ్చాడు. మీ నాన్నగారు మీకు చక్కని విద్య ప్రసాదించారు. ఈ రెంటికి సార్థకత చేకూరాలంటే కళ మీద మీరు భక్తిభావం అలవర్చుకోవాలి, మనసు పెట్టాలి. అప్పుడు మీరు చేస్తున్నది నటన అనిపించదు. నటరాజు ఆనంద తాండవం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ రోజు హోటల్లో మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె అలా వెళ్ళిపోయిందంటే ఈ నాట్యంలో తప్పుందని కాదు. ఒక మరబొమ్మ తాళానికి మాత్రం అడుగులు వేయడం చూడలేక, భక్తి లేని చేతులతో కాలికి గజ్జె కట్టుకునే అలవాట్లేక, ఎక్కడో అమెరికాలో పుట్టి మన దేశం వచ్చి ఈ నాట్యం నేర్చుకుని సాహిత్యంలోని ప్రతి అక్షరం వెనుకున్న భావాన్ని అర్థం చేసుకుని ఇంత చక్కటి ప్రదర్శన ఇచ్చిందంటే దాని వెనక ఎంత దీక్ష ఉందో ఆలోచించండి. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజున ఒక మీనాక్షి గారు కాదు కనిపించింది. హిమగిరి మీద పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. ఆ నమ్మకంతోనే ఆవిడ ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. తను ఒక కల్చరల్ ట్రూప్ తో అమెరికా వెళ్తున్నారట. మిమ్మల్ని కూడా వెంట తీసుకువెళ్లాలనుకుంటున్నారు. చాలా చక్కటి అవకాశం. ఆ దేశాలన్నీ చూసే అదృష్టం, అందుకు తగిన పారితోషికం. ఆశ విదేశాలు చూడాలనే కదా ఇన్నాళ్ళు నువ్వు కలలు కంటున్నది. అలా నీ కోరిక తీరుతుంది. నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావు అనుకో, నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం. ఏ అశోక్? ఆ తర్వాత నీ కలలన్నీ పండిపోయినట్టే. అక్కడే టిప్ టాప్ గా ఓ చక్కటి ప్రియుడు, పాడే నీ వరుడు, ఆ తర్వాత నీ మొగుడు. గదుల్లో ఏసీలు, కార్లలో టీవీలు, చేతుల్లో డాలర్లు, చెంపల్లో కెంపులు. ఆహాహా! ఇక నీ జీవితం అంతా గంతులే గంతులు, గంతులే గంతులు, గంతులే గంతులు. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజు ఒక మీనాక్షి గారు కాదు కనిపించేది. హిమగిరి మీద నర్తించే పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావు అనుకో, నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం.